సార్ అటు ఇటు తిరుగుతూ అలసిన మనసు చంద్ర సాంగ్ లో ఒక ఫ్రీజింగ్ మూమెంట్ ఉంటుంది సార్, అందరూ స్టాచ్యూ అయిపోతారు, అదే ఐడియా, అది మీదే ఐడియా. వద్దని కూడా అన్నారు సెట్ లో, కామెడీ అయిపోతుంది వద్దు అని, కానీ లేదు అవ్వదు, అది లవ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో నేను ఈ 25 years తర్వాత కూడా ఒక లవ్, ఐ మీన్ ఒక ప్రేమలో ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసాను సార్ నేను. అంటే నాకేం లేదు, జనరల్ గా సినిమాల్లో మనం బోల్ని చూస్తాము, మనం చేసేటప్పుడు అందులో మనం చూసినవి కాక దానికి కొంచెం దాన్ని డైమెన్షన్ మారుద్దామని ఉంటుంది. అప్పటికే నిన్నే పెళ్ళాడతా, ప్రేమించుకున్నారా, వీటన్నిటిలో ఏదో ఒక ఫంక్షన్ లో గోడ చాటున తలుపు సందుల్లో అక్కడ ఇక్కడ అంతమంది మధ్యలో రొమాన్స్ అన్నది ఏజ్ ఓల్డ్ థాట్. విజువల్ ఆర్టిస్టులు మారారు, వైవిఎస్ చౌదరి గారు తీశారు, అప్పటికే కరుణాకరణ్ గారు తీశారు, జయంతి పరంజీ గారు, మేమే వర్క్ చేసాము. ప్రేమించుకుందాండ్రాలో సత్యనారాయణ రత్న సీన్ ఉంటుంది, అలాగే నిన్నే పెళ్ళాడతాలో ఉంటుంది, మొత్తం ఫ్యామిలీలో మధ్యలో రొమాన్స్. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఈ అమ్మాయి మొత్తం అతని ఇంట్లోనే ఉంటుంది, అతను అన్ని చెప్పదు. సో నాకు మొనాటనీగా ఉండింది, అంటే నేను చూసిన సినిమాలే మళ్ళీ తీస్తే బాగోదు, ఏం చేయాలి. సో అట్లీస్ట్ నాకు సాంగ్ లో ఛాన్స్ ఏంటంటే, ఈ అమ్మాయి అసలు ఇంట్లో వాళ్ళు ఎందుకు కాళ్ళకి చేతులకి అడ్డం పడుతున్నారు, వాళ్ళు అందరూ ఫ్రీజ్ అయిపోతే మేము ఇద్దరం హ్యాపీగా రొమాన్స్ చేసుకోవచ్చు అన్న అలా తీసుకెళ్ళి అదొక లేయర్ యాడ్ అయింది సార్. ఎందుకంటే తను ఎన్నో సంవత్సరాలు సుచిత్ర మాస్టర్ చాలా అందంగా ఎగ్జిక్యూట్ చేసింది, చాలా బాగా చేసినాడు. షూట్ ఎలా చేశారు సార్ అది? లైక్ ఇంట్లో ఋషి ఐ మీన్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారా, ఫ్రీజ్ అయి ఉన్నారా? సీజీకి బడ్జెట్ అదే నాకు అదే ఆశ్చర్యం. ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, నాకు ఒక్క చంద్రమోహన్ గారే భయం, ఆయన అస్సలు కుదురుండు. కానీ ఆయన చాలా సీరియస్ గా, సచ్ లెజెండరీ పెర్ఫార్మర్. ఆయన క్యాలిబర్ మీద నాకు డౌట్ లేదు. అయ్యో సార్, ఆయన ఏడిపించడానికైనా కదిలేస్తారని భయం, ఆయన అందరినీ ఏడిపిస్తుండే. సో వాళ్ళందరూ ఫ్రీజ్ అయ్యారు అక్కడ, ఫ్రీజ్ అయ్యారు. సో అదేది సంథింగ్ టెక్నిక్ కాదు, ఇది నాకు కొత్త విషయం సార్. ఇది మళ్ళీ రిపీట్ లో చూసాను నేను, హౌ డిడ్ యు డు ఇట్ అని. ఫుల్ మాస్టర్ షాట్ ఎంతసేపు తీసామో అంతసేపు అందరూ ఉన్నారు. ఎన్ని టేక్స్ పడింది సార్? సో తర్వాత అన్ని క్లోజ్ అప్, పెద్ద టేక్లు ఏమి తీసుకోలేదు, ఒకసారి రిహార్స్ చేసాము, అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టి కొరియోగ్రఫీ చేశారు సుచిత్ర మాస్టర్. ఎవరు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఆగిపోవటం. సో వాళ్ళు ఆగటానికి ఈజీయెస్ట్ పనులే వెతికిచ్చాం వాళ్ళకి, ఎక్కువ కాంప్లికేటెడ్ పోస్టర్. మరి చాట్ లో బియ్యం జరుగుతున్నప్పుడు గాల్లో ఉండడం అలాంటివి కాకుండా బడ్జెట్ లో చేస్తే మళ్ళీ బడ్జెట్ లేదు, అది చేయాలి కదా. చెప్పనా ప్రేమ సాంగ్ ఎక్కడ సార్ షూట్ చేసింది? అరకు. అది కాదు సార్, ఇంకో అవుట్డోర్ షో, అది లంకావి, అక్కడే మలేషియా. కమింగ్ బ్యాక్ టు ఉదయ్ కిరణ్ పార్ట్ సార్, డూ యూ మిస్ హిమ్ నౌ? ఆఫ్ కోర్స్. ఎవరు గారు చెప్పండి, అతని గురించి తెలిసిన వాళ్ళు, అతనితో ప్రయాణం ఉన్న, అతని స్క్రీన్ మీద చూసి అభిమానించిన వాళ్ళు ఎవరు గారు? నాకు బడ్జెట్ లేదు, నాకు బడ్జెట్ ఉంటే అక్కడ చిన్న సీజేఎస్ అక్కడ పెట్టేవాళ్ళు. నాకు చెప్పాను కదా, ఒక చైర్ లో అక్కడ ఆర్పీ గారిని పెట్టుకోవాలని చెప్పేసి, ఇంకో చైర్ ఉంటే పక్కా ఆయనే ఉండేవారు ఇక్కడ. సో హౌ వాస్ యువర్ నేను చేసే ఎంట్రీలన్నీ అతను ఒకటితోనే చేయించదు, హాయిగా ఉంది నా పని నేను చేస్తాను. అవును సార్, నేను హ్యాపీగా, మీరు నాకు తెలిసి పని పనిలో ఉండేవాళ్ళు, నేను అది ఉదయ్ కిరణ్ గారు. బట్ స్టిల్ అప్పుడు కూడా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాడిని, అతని గురించి మాట్లాడటం వల్ల చేయాల్సి వస్తుంది, మాట్లాడాలి కాబట్టి. బట్ స్టిల్ నేను అప్పుడు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాడిని. బట్ నైస్. హౌ వాస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? హౌ వాస్ హిస్ ఎక్స్పీరియన్స్ చెప్పడం కష్టం, కానీ మీకు ఎలా ఉండింది? నేను చాలా ఎంజాయ్ చేసాం, మేము అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అప్పుడు మాకేమో బాధరబందీ లేవు, సినిమాలు తప్ప రెండు అవకాశం లేదు. సో కంటిన్యూస్ డిస్కషన్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఉండేది. సునీల్కి అద్భుతమైన మ్యూజిక్ టేస్ట్, చాలా వరల్డ్ సినిమా చూస్తుండేవాడు. నా దగ్గర వరల్డ్ సినిమా క్యాసెట్స్ చాలా ఉండేవి, సీడీలు. ఆయన మీద ప్రభావం త్రివిక్రమ్ గారిది ఉండిందేమో, ఆయన చూసేవాళ్ళేమో, ఆయన వచ్చి ఇక్కడ చూసేవారేమో. సో అలా మేము కలిసినప్పుడల్లా సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళము, సినిమాల కోసమే కలిసేవాళ్ళము, కలిసి సినిమాలు చూసేవాళ్ళము. ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. చాలా జోవియల్గా ఉంటాడు అతను. సెట్ లో కూడా అలాగే ఉంటాడు. అసలు ఎక్కడ హీరో డైరెక్టర్ అసలు ఏం లేవు, చాలా. సార్ ఇప్పుడు నేను హీరోనైనా కానీ, లేకపోతే ఒక నటునైనా కానీ, నాకు స్క్రీన్ స్పేస్ ఇచ్చినందుకు డైరెక్టర్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అప్పటికే నేను ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ షూట్ లో ఉంది. చెప్పాలంటే ఆఫ్టర్ చిత్రం మీదే పెద్ద హిట్, అతనికి మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్, అసలు వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్, ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నంత హిట్. సో ఎలాంటి గ్రాటిఫికేషన్ ఉండింది సార్, లైక్ నాకు ఇలాంటి హిట్ ఇచ్చారు అని చెప్పేసి? ఎందుకంటే ఒక అంత సినిమాటిక్ గా అతను ఏం ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ అతని బిహేవియర్, లవ్ అండ్ అఫెక్షన్ లో అది తెలుస్తుంది. అంటే అతనికి తెలుసు కదా,
నేను ఏ హీరోతో అయినా చేయగలిగినప్పుడు నేను అతన్నే ఆప్ చేశానని తెలుసు. ఓకే. అలాగే అతను అడగంగానే శ్రీరాము నాకు ఇష్టం లేదు నేను వద్దన్నమని నేను మళ్ళీ చేశానని తెలుసు. ఓకే. సో అతను కష్టపడ్డాడు శ్రీరామ్ సినిమా కోసం, నేను కష్టపడ్డాను. సో మా ఇద్దరి మధ్య రిలేషన్కి అసలు ఎలాంటి డోకా లేదు. అంటే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అలకలు ఇది అసలు ఏం లేవు. సంజయ్ శీల్ ఇచ్చుకోవటాలు ఏం లేవు. చాలా ఆర్గానిక్ గా హ్యాపీగా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళ పేరెంట్స్ తో కూడా చాలా ఇంటరాక్షన్ ఉండే. వాళ్ళ అక్కయ్య గారు బావ గారు అందరూ ఆవిడని అక్కయ్య అనే పిలిచేవాడిని, అతనితో పాటు ఆయన బావగారు అనే పిలిచేవాడిని. అందరం ఫ్యామిలీస్ గా బాగా కలిసిపోయాము. వాళ్ళ మేనల్లుడు వాళ్ళు చిన్న పిల్లలు చేస్తున్నారు సినిమాని కూడా. తేజ అబ్బాయి పేరు, మేనల్లుడి పేరు తేజ. ఆ నెక్స్ట్ ఇయర్ కదా సార్ శ్రీరామ్? ఈ సక్సెస్ ని ఎన్ని రోజుల్లో ఎంజాయ్ చేసి మళ్ళీ వెంటనే శ్రీరామ్ స్టార్ట్ చేశారు? లేదు, ఇది సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని మేము ఒక ఏం షెడ్యూల్ లేదు. నెక్స్ట్ సినిమా ఏంటంటే చూసుకుంటున్నారు, అసలు ఏం లేదు. వెంటనే స్టార్ట్ చేస్తారు. అది అంటే వెంటనే స్టార్ట్ కాలే, అది కూడా ఒక 1 year. ఇది October 19th, 2001 లో రిలీజ్ అయింది. అవును సార్. అది 2002 లో మొదలు పెట్టాం, జూన్ లోనే. అప్పుడు రీమా సిన్ ఆడిషన్ డా సార్, లేకపోతే కథ రాసుకున్న? లేదు అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఎంఎస్ రాజు గారు వెళ్ళి, సార్ మీ ప్రమేయం ఏముంది సార్? మరి నా ప్రమేయం సినిమా తీయటంలో ఉందండి. ఇవన్నీ ఆయనే నాకు చెప్పారు, ఈ సినిమాలో రీమాసేన్ హీరోయిన్, కొత్త అమ్మాయి వద్దు. తన్నురాయ్ క్యారెక్టర్ కి నేను ఎస్ గోపాల్ రెడ్డి గారు, ప్రత్యూష గారు అని ఆవిడ్ని చూసాం. తర్వాత ఉదయకిరణ్ తో చేశారు, ఆవిడ కలుసుకోవాలని ఆడిషన్ చేశాం. కానీ ఆ అమ్మాయి వద్దు, తన్నురాయ్ ఆల్రెడీ నేను పెట్టాను అని ఆయనే చెప్పారు. అప్పటికి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారా సార్? లేదు, అండర్ ప్రొడక్షన్. ఆయన ఎడిటింగ్ రూమ్ కి వెళ్ళి రషెస్ చూసి పెట్టేశారు. లైక్ ఆమె పార్ట్ కూడా చాలా క్రూషియల్ ఉంటుంది. సో అలా నేను అనుకున్న వాటిల్లో టెక్నీషియన్లు అందరూ నా చాయిస్. మెయిన్ ఉదయ్ కిరణ్ నా చాయిస్. ఇంకా మిగిలినవి నేను గివ్ అండ్ టేక్ లో వదిలేసిన నాకు నష్టం లేదు. కానీ నేను బాగా లైక్ చేసింది రీమాసేన్. వి బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్. చాలా బ్లెండింగ్ కూడా అయింది మామూలుగా. అప్పట్లో రీచా గారు ఆల్రెడీ మంచి సినిమా. రీమా కొత్త, ఈ బాడీ లాంగ్వేజ్ చాలా డైనమిక్ గా ఉంటుంది. ఇదేమో క్యారెక్టర్ చాలా సూపర్ గా ఉంటుంది. బట్ షీ అడాప్టెడ్ ఇట్ వెరీ వెల్. అసలు బ్లెండ్ అయింది, చాలా బ్లెండ్ అయింది. తనే కష్టపడింది, యాక్సెప్ట్ కూడా చేశారు. యాక్చువల్లీ కొంచెం ఆడ్ గా తనకే డౌట్లు ఉండేవి, ఎవరు చూస్తారు నన్ను ఇలాగా. లేదు గర్ల్ నెక్స్ట్ డోర్ లా చేయాలంటే రీమాసేన్ చాలా మోడల్ లుక్, మోడల్ లుక్ ఉండేది. తను స్టైలిష్ గా ఉంటుంది. ఈ బ్లెండ్ తను కష్టపడకపోతే అవ్వదు. మనం ఒక్కళ్ళమే చేయలేం. మనం జస్ట్ డ్రెస్సులు ఇవ్వగలం కానీ తను అందులో ఒదిగిపోవాలి కదా. అవును సార్. అండ్ బిహేవియర్ కూడా దానికి తగినట్టు రావాలి. కథలో చాలా వరకు తను మనం ఇప్పుడు కూర్చున్న ప్లేస్ కూడా సోల్మేట్ సార్ అసలు. సో లైక్ ఆ సోల్మేట్ అనే ఆ ఎనర్జీని కూడా తను క్యారీ చేయాలి. నోస్టాల్జియా గానీ లేకపోతే మరి ఎక్కడ కూడా అవుట్ సైడర్ అనిపించకూడదు. ఫార్చునేట్లీ అలా ఎక్కడ అనిపించలేదు. తెలుగు అమ్మాయి కాదు. మీరు ఇప్పుడు ప్రత్యూష గారు ఉంటే అరే ఒకవేళ ఆమె చేస్తుంటే ఎలా ఉండదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కలుసుకోవాలలో ఆ ఈజ్ ఉంటుంది తెలుగు వాళ్ళకి. బట్ షీ బీయింగ్ బెంగాలీ డైలాగ్స్ ఎలా నేర్చుకుంది అప్పటికి. అంటే మాకు అప్పుడు ఏంటంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళం అంటే తెలుగులో పప్పా బబ్బమ్మ లిప్పు ఎక్కడ వస్తే క్లోజ్ లిప్, ఓకే, దాన్ని మ్యాచ్ చేసి హిందీ వర్డ్స్ పెట్టి తెలుగు రాసేవాళ్ళం వాళ్ళ డైలాగ్. ఓకే. సో డబ్బింగ్ ఈజీగా ఉండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.